నమస్కారం ఫ్రెండ్స్. మన చుట్టూ ఎంతోమంది ఉంటారు. అందరినీ మనం స్నేహితులని అనుకుంటాం. కానీ మీకు తెలుసా, కొందరు వ్యక్తులు విషపూరితమైన పాము కంటే చాలా ప్రమాదకరం. పాము ఒకేసారి కాటేస్తుంది, కానీ ఇలాంటి మనుషులు జీవితాంతం మనల్ని మానసికంగా నరుగుతూనే ఉంటారు. మరి అలాంటి డేంజరస్ మనుషులు ఎవరు? వారిని ఎలా గుర్తించాలి? గొప్ప మేధావి, రాజకీయ చతురుడైన ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మనం ఏ వ్యక్తులను దూరంగా ఉండాలో చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు ఈ వీడియోలో చాణక్యుడు చెప్పిన 8 రకాల ప్రమాదకరమైన మనుషుల గురించి తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో ఉన్న ఒక్కొక్క వ్యక్తి నీ పక్కన ఉన్న నీ జీవితం నాశనం అవుతుంది. కొన్ని ముఖ్యమైన పాయింట్ల గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. పాయింట్ నెంబర్ 1 వచ్చేసి స్వార్థపరులు. వీరి యొక్క అవసరాల కోసం వచ్చేవాళ్ళు. వీరిని మొదటి రకంగా చెప్పుకోవచ్చు. కేవలం వారి స్వార్థం కోసం మాత్రమే మీకు దగ్గర అవుతారు. మీ దగ్గర డబ్బు చూసి, ఏదైనా హోదా చూసి, మీ దగ్గర ఉన్న పదవిని చూసి వీరు మీ దగ్గరికి వస్తారు. ఎక్కడ లేని ప్రేమను నటిస్తారు. మీ అవసరం తీరగానే మిమ్మల్ని ముఖం చాటేస్తారు. ఇలాంటి వారిని చాణక్యుడు అత్యంత ప్రమాదకరమైన వారిగా పేర్కొన్నాడు. మరి పాయింట్ నెంబర్ 2 వచ్చేసి, పాయింట్ నెంబర్ 2లో ముఖస్తుతి చేసేవాళ్ళు, అంటే వెన్నుపోటుదారులు అని అంటారు. వీరిని 2 రకంగా మన చాణక్యుడు పేర్కొన్నాడు. మీ ముందు ఒకలా, మీ వెనుక మరోలా మాట్లాడేవారు. మీ ముఖం చూసి అబ్బా ఎంత మంచోడు అని పొగిడి మీ వెనుక గోతులు తవ్వే రకం వీరు. ఇలాంటి రంగులు మార్చే ఊసర వెల్లులను అస్సలు నమ్మకండి. వీరు ఎప్పటికైనా మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తారని చెప్పారు. పాయింట్ నెంబర్ 3, నిత్యం అబద్ధాలు చెప్పేవాళ్ళు. వీరు 3వ రకం. అబద్ధాలు చెప్పడాన్ని ఒక అలవాటుగా మార్చుకున్న వాళ్ళు. చిన్న విషయాన్ని పెద్ద విషయానికి అబద్ధాలు ఆడేవారు. మీ జీవితంలో ఎప్పుడూ చోటు ఇవ్వకండి, ఎందుకంటే నమ్మకం లేని బంధం ఎక్కువ కాలం నిలవలేదు. పాయింట్ నెంబర్ 4 వచ్చేసి అసూయపడే మనస్తత్వం కలవాళ్ళు. వీరిని 4వ రకంగా పేర్కొన్నారు. మీ ఎదుగుదలను చూసి వార్వలేని వాళ్ళు. మీరేదైనా సాధిస్తే పైకి నవ్వుతూ అభినందిస్తారు, కానీ లోపల కుళ్ళుకుంటారు. వీరు మీ విజయానికి అడ్డుకట్ట వేయడానికి ఎప్పుడూ కుట్రలు చూస్తూనే ఉంటాయి. ఇలాంటి వారిని చాలా డేంజర్ అని పేర్కొన్నారు. అలాగే పాయింట్ నెంబర్ 5 వచ్చేసి కష్టాల్లో తోడు నిలవని వాళ్ళు. వీరిని 5వ రకంగా పేర్కొన్నారు. మీరు ఆనందంగా ఉన్నప్పుడు మీతో పార్టీలు చేసుకొని మీకు ఒక కష్టం రాగానే ఫోన్ కూడా ఎత్తని వాళ్ళు. కష్టాల్లో ఎవరైతే మీతో నిలబడరో అలాంటి బంధాల కోసం మీ సమయాన్ని వృధా చేసుకోకండి. వారిని వెంటనే వదిలేయండి. పాయింట్ నెంబర్ 6, చెడుదారికి లాగేవాళ్ళు. వీరిని 6వ రకంగా పేర్కొన్నారు. మిమ్మల్ని ఎప్పుడు చెడు పనుల వైపు, వ్యసనాల వైపు తీసుకువెళ్ళే వాళ్ళు. నిజమైన స్నేహితుడు మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తాడు, కానీ మిమ్మల్ని తప్పుదారి పట్టించే వ్యక్తి మీ జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తాడు. పాయింట్ నెంబర్ 7, మీ రహస్యాలను లీక్ చేసేవాళ్ళు. వీరిని 7వ రకంగా పేర్కొన్నారు. మీపై నమ్మకంతో మీరు చెప్పిన వ్యక్తిగత రహస్యాలను ఇతరుల ముందు తమాషాగా చెప్పేవాళ్ళు. మీ రహస్యాలను కాపాడలేని వ్యక్తులు మీ జీవితానికి ఎప్పటికీ నమ్మకస్తులు కాలేరు. అలాగే పాయింట్ నెంబర్ 8, అతిగా పొగిడేవాళ్ళు, ఐస్ వేసేవాళ్ళు. చివరిగా 8వ రకం అని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని ఎప్పుడు అతిగా పొగిడేవాళ్ళు. చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి మిమ్మల్ని అవసరానికి మించి పొగుడుతున్నాడంటే అతని వెనుక ఏదో పెద్ద స్కెచ్ ఉందని అర్థం. వీరు మీ సంబంధాలను, మీ ఆలోచన శక్తిని దెబ్బతీస్తారు. చూశారుగా ఫ్రెండ్స్, ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ విషయాలు నేటి కాలానికి కూడా 100% సరిపోతాయి. మీ చుట్టూ కూడా ఇలాంటి లక్షణాలు ఉన్న మనుషులు ఉన్నారేమో ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఉంటే ఆలస్యం చేయకుండా ఇప్పుడే వారికి దూరంగా జరిగిపోండి. మీ జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మోటివేషనల్ వీడియోల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ చుట్టూ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కింద కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.